హలో ఫ్రెండ్స్, ఇగోండి గార్డెన్లో ఈరోజు టెర్రస్ గార్డెన్లో కొన్ని టేబుల్ రోజెస్ విప్పినాయి. ఇగోండి 2 కలర్స్ వచ్చినాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఇక్కడ పుదీనా ఉంది, బాగా వచ్చింది. కొన్ని కొమ్మలు తీసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ డేక్ చాలా ఉన్నాయి. ఇక్కడ పసుపు పెట్టాను, చిన్న దుంప వచ్చేసింది. పచ్చి పసుపు పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ పుదీనా తీసేస్తున్నాను. వర్షం పడుతుంది కదా, వేరే కుండీల్లో కొన్ని పెడుతున్నాను కొమ్మలు. ఇలా వర్షం పడినప్పుడు పెడితే బాగా వస్తున్నాయి, ఎండలో అప్పుడు పెడితే రాలేదు. ఒక కొమ్మ నుంచి చూడండి బుట్టలాగా చాలా బాగా వచ్చింది, బుషీగా. ఇందులో పాలకూర కూడా వచ్చింది. ఇప్పుడు వర్షానికి ఆకుకూరలకి పురుగులు వస్తున్నాయి లైట్గా. వాటిని చెక్ చేసి తీసి ఎడంగా పడేసేసాను. లీవ్స్ మొత్తం తినేస్తున్నాయి. గుబురుగా ఉంచిన, అందుకే ముదురాకులు ఎప్పటికప్పుడే తీసేస్తూనే ఉంటాను. ఇదిగోండి ఈ టబ్లో మొత్తం తోటకూర తీసేస్తున్నాను. ఇది చిన్నగా ఉంది, మొత్తం తీసేస్తున్నాను. కొంచెం పెద్ద మొక్కలను వేరే దానిలో పెట్టేస్తున్నాను, చిన్నవి లాగేస్తున్నాను మొత్తం. ఇందులో గోంగూర కూడా వచ్చింది. ఇది మొత్తం మట్టి లూజ్ చేసేసి మట్టి మొత్తం మార్చేసి ఇందులో కొత్తిమీర వేస్తాను, ధనియాలు వేస్తాను. ఇదిగోండి ఇక్కడ బచ్చల కూర ఉంది. ఈ కుండీలో బచ్చల కూర వస్తున్నాను. ఇది చెట్టు బచ్చలి. ఇదిగోండి ముదురాకులన్నీ లాగేస్తున్నాను. చెట్టు బచ్చలైనా కానీ క్రీపర్ లాగా వస్తుంది, బుషీగా. ఇందులో మిర్చి సీడ్ వేసాను, నారొచ్చింది. ఇంకొంచెం హైట్ అయినాక తీసి పెట్టేస్తాను. ఇలా వర్షం పడినప్పుడే పెడతాను, బాగా అతుకుతుంది, లేకపోతే డల్గా పడిపోతున్నాయి మొక్కలు. ఇప్పుడు ఏ మొక్కలైనా కొమ్మల ద్వారా పెంచేసుకోవచ్చు ఇలా వర్షాలు పడేటప్పుడు. ఇదిగోండి ఇక్కడ మిర్చీలు స్టార్ట్ అవుతున్నాయి, కొంచెం చిన్నగా ఉన్నాయి. నెక్స్ట్ టైంగా వస్తాను ఇవి. ఇదిగోండి ఈ టబ్లో బెండ ఫ్లవర్స్ విప్పినాయి, బాగున్నాయి కదా. బటర్ఫ్లై వచ్చింది. ఇదిగోండి ఇక్కడ టమాటాలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ కొన్ని వస్తున్నాయి. చిన్న చెట్టు చిక్కుడు స్టార్ట్ అయిపోయినాయి, చిక్కుడు ఫ్లవర్స్ వస్తున్నాయి. చెట్టు చిక్కుడు, క్రీపర్ కాదు, అది చిన్నగానే ఉంటుంది చెట్టు, కానీ బాగా వస్తాయి కాయలు. ఇందులో బంతి మొక్క కొమ్మలు పెట్టాను, బాగానే విప్పుకుంది. ఇక్కడ చల్లగా ఉంది కదా వాతావరణం, ఇప్పుడు బాగా వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక మిర్చి వచ్చింది. బెండకాయలు స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ కూడా వచ్చింది, బాగుంది కదా. ఇదిగోండి టబ్లో మొత్తం లాగేసేసాను. ఇవి సన్ఫ్లవర్ ప్లాంట్స్ ఇవి. ఇందులో గోంగూర, బెండ, మిర్చి చిన్న డబ్బాలో చాలా వచ్చినాయి. ఇదిగోండి ఇక్కడ ఒకటి సన్ఫ్లవర్ ప్లాంటు. సన్ ఎటు వస్తే అటువైపే తిరుగుతుంది. ఇది ఫ్లవర్ వచ్చినాకే కాదు, ఈ ఫ్లవర్ వచ్చేటప్పుడే అలా ఉంటుంది దానంతట అదే. ఇదిగోండి ఇటువైపు ఇంకా కొన్ని ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ బీరకాయ రెడీ అయింది. పైకి వచ్చి చూసేసరికి ఇంకా ఇది ఖరాబ్ అయింది. దీన్ని కట్ చేసేస్తున్నాను. ఇవి కట్ చేస్తేనే మళ్ళీ కొత్తగా వస్తాయి. అలాగే ఉంచితే చెట్టు ఇంకా ఎండిపోతుంది. కటింగ్ చేసేసాను. ఇంకా కొన్ని కాయలు బండి నెక్స్ట్ వీడియోకి రెడీ అవుతాయి అవి. ఎందుకండి చిన్న డబ్బాలో బంతి మొక్కలు చూడండి, ఒక్క మొక్కే ఇది, చిన్న కొమ్మ పెట్టాను. దీనిపైన చిగుళ్ళు లాగేస్తున్నాను. ఇంకా సైడ్కి ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి, బుషీగా వస్తుంది. చిగురులు తీసేస్తున్నాను, అందుకే ఎక్కువ కొమ్మలు వస్తాయి బాగా. దీని మిడిల్లో అయితే మొగ్గలు కూడా స్టార్ట్ అయినాయి, బాగుంది కదా.
ఇదిగోండి ఇటువైపు కూడా కొన్ని తీసేసాను. చాలా బాగా వస్తాయి ఇప్పుడు, ఇంకా బుషీగా వస్తుంది. కొమ్మలు ఎక్కువ వస్తే ఇంకా షార్ట్గానే ఫ్లవర్స్ కూడా బాగా వస్తాయి, బొకేలాగా ఉంటుంది. అందుకే అలా తీసేసాను. ఇక్కడ బెండకాయ వచ్చింది, ఇక్కడ మిర్చి కోసేస్తున్నాను. బెండకాయ కూడా ఉంది, బెండకాయ కూడా కోసేస్తున్నాను. ఈ చిన్న డబ్బాలో మిర్చి, గోంగూర, తోటకూర, టేబుల్ రోజెస్ ఇది వైటు, చాలా రకాలు పెట్టాను. టమాటా మొక్క చాలా పెట్టాను అందులో చిన్న డబ్బాలో. ఎందుకండి ఇక్కడ ఒక బెండకాయ ఉంది, బెండకాయ కోసేస్తున్నాను. టమాటాలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, కొంచెం టైం పడుతుంది. నారు పోసాను. ఇంకా అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో బాగా వస్తాయి టమాటాల సీజన్ అప్పుడేను. మొక్కలు కూడా చాలా బాగా ఎదుగుతాయి, బుషీగా వచ్చేస్తాయి. అందుకనే ఇప్పుడు పోసాను నారు. వర్షం పడుతుంది, ఎందుకండి బాగా పడుతుంది వర్షం. వర్షంలో వచ్చాను. మొక్కలు ఎలా ఉన్నాయి చూడటానికి. ఇప్పుడు ఒక చిన్న పురుగు దొరికింది, పాలకూర మొత్తం లీవ్స్ అన్నీ తినేస్తుంది, దాన్ని తీసి పడేసేసాను. 2 వచ్చినాయి. మట్టిలో నుంచే వస్తూ ఉంటాయి వర్షం పడేసరికి. ఇదిగోండి ఎలా గుడ్లు పెట్టేసినాయి చూడండి, అందుకే ఎడంగా తీసి పడేసేస్తున్నాను దీన్ని. ఇదిగోండి మొత్తం కడిగేసాను, మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఎప్పుడు నీట్గా పెట్టుకుంటాను, ఊడుస్తూ కడుగుతూనే ఉంటాను, నీట్గా ఉంచుకుంటాను. బటర్ఫ్లై వచ్చింది, బాగుంది కదా. వీడియో తీస్తున్న అస్సలు కదలట్లేదు. ఇదిగోండి హనీ బీస్ వచ్చినాయి, అవి కూడా వస్తూనే ఉంటాయి. ఇదిగోండి బటర్ఫ్లై వచ్చింది. ఎండ టైంలో వస్తాయి హనీ బీస్ ఎక్కువ. ఇదిగోండి అక్కడక్కడే తిరుగుతుంది, అది చాలా బాగుంది. ఒక చిన్న స్టిక్ పెట్టాను, మొక్కలు కొంచెం హైట్ అయినాయి కదా సపోర్ట్కి. ఇదిగోండి చిన్న డబ్బా ఇది, దీనిలో కూడా ఎంత బాగా వచ్చిందో బెండ మొక్క. ఇక్కడ చిన్న చిన్న తోటకూర లాగేస్తున్నాను. ఈ మొక్కలన్నీ తీసేస్తున్నాను, ఇక్కడ మట్టి లూజ్ చేసేస్తాను. ఈ గ్రో బ్యాగ్లో చాలా బాగా వస్తున్నాయి మొక్కలు. ఇందులో వంగ మొక్కలు పెడుతున్నాను. ఇక్కడ బెండకాయలు రెడీ అవుతున్నాయి. ఇవి మొత్తం తీసేస్తున్నాను. స్టార్టింగ్లో వేసాను, తోటకూర చాలా బాగా వచ్చింది. 2-3 టైమ్స్ కోసాను ఆల్రెడీ, ఇంకా తీసేస్తున్నాను వీటిని. ఈ గ్రో బ్యాగ్లో మట్టి చాలా లూజ్గా పెట్టుకున్నాను, అందుకే దీనిలో చాలా బాగా వస్తున్నాయి. బీరకాయలు కూడా ఇందులోనే పెట్టాను. ఇది పెద్ద కంటైనర్ కదా, అందుకని వంగ మొక్కలు పెడుతున్నాను ఇందులో. ఇంక తీసేస్తున్నాను. ఇక్కడ కూడా చిన్న కొమ్మ పెట్టాను, బంతి మొక్క చాలా బాగా వచ్చింది. ఎందుకంటే ఇటువైపు పెట్టేస్తున్నాను వంగ మొక్కలు తీసుకొచ్చి. బీర మొక్కలు స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ. బీర మొక్కలతో పాటు క్యాబేజీ మొక్కలు కూడా వచ్చినాయి, అవి కూడా పెట్టేస్తున్నాను. క్యాబేజీ మొక్క పెట్టడం నేను ఇప్పుడే ఫస్ట్ టైము, ఎలా వస్తాయో చూడాలి. ఇవన్నీ నేను ఆల్రెడీ ఎప్పుడో పెట్టేశాను. క్యాబేజీ మట్టికి ఇది స్టార్టింగ్ పెడుతున్నాను. ఇక్కడ ఫిమేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి బీర మొక్క, అందుకే చెక్ చేస్తున్నాను. కొన్ని లీవ్స్ మధ్యలో ఉంటూ ఉంటే నేను చూడకుండానే విప్పుతూ ఉంటాయి, అందుకే చూస్తున్నాను. ఎందుకండి పాలకూర లీవ్స్ తినేస్తున్నాయి. ఇవి 2 దొరికినాయి, తీసేసాను. అందుకే పాలకూర చిన్నగా ఉన్నప్పుడే కోసేస్తున్నాను, పాడు చేసేస్తున్నాయి. ఆకుకూరలు ఎట్లయినా ఈ వర్షాలకి ఇబ్బంది అయిపోతుంది. సమ్మర్లో చాలా బాగా వచ్చింది పాలకూర.
ఇదిగోండి అక్కడ కూడా పాలకూర మొత్తం అలాగే చేసేసినాయి, అందుకని తీసేస్తున్నాను చిన్న చిన్న లీవ్సే. ఇదిగోండి మొత్తం లాగేసాను. ఇందులో కూడా బెండ ఫ్లవర్స్ విప్పినాయి, బెండకాయలు బాగా పడినాయి. ఇక్కడ గోంగూర స్టార్ట్ అవుతుంది, పాలకూర కోసేస్తున్నాను, ఇది కూడా అలాగే అయిపోతుందని. ఈ లీవ్స్ మటుకి చాలా పెద్ద పెద్దగా వస్తాయి, బాగా వస్తాయి. ఇదిగోండి బెండకాయ కోసేసాను. ఇది ఇంకొంచెం టైం పడుతుంది, బాగా లేతగా ఉంది. బేబీ పింక్ ఫ్లవర్ వచ్చింది. ఇదిగోండి కొంచెం తోటకూర, 2 బెండకాయలు, ఒక మిర్చి వచ్చింది. కొన్ని వంగ మొక్కలు తీసేస్తున్నాను ఇంకా. ఇదిగోండి కొన్ని వంగ మొక్కలు రూట్స్ ఖరాబ్ అవ్వకుండా మట్టితోనే తీసేసాను. ఇందులో క్యాబేజీ మొక్కలు కూడా ఉన్నాయి. కొన్ని ఆల్రెడీ కింద గార్డెన్లో పెట్టుకున్నాను, ఇవి చిన్నగా ఉన్నాయని ఉంచేసాను. ఇప్పుడు కొంచెం హైట్ వచ్చినాయి, తీసేసాను. ఇక్కడ పెట్టేస్తాను ఇవన్నీ. లాస్ట్ ఇయర్ బాగా వచ్చినాయి గ్రో బ్యాగ్లో, మిర్చీలు చాలా బాగా వచ్చినాయి, టమాటాలు కూడా బాగా వచ్చినాయి, అందుకే ఇవి ఇక్కడ పెడుతున్నాను ఈసారి. ఇటువైపు కొని పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఇటువైపు కొని పెట్టేశాను. ఇంకా కొన్ని ఉన్నాయి క్యాబేజీ మొక్కలు, ఇటువైపు పెట్టేశాను. అవి కూడా బచ్చల కూర మొక్క ఇటు వెళ్తుంది, దొండ మొక్క కూడా వచ్చింది ఇందులో. ఇదిగోండి కొన్ని మొక్కలు ఇటు పెట్టుకున్నాను. ఇది కొబ్బరిది, ఇందులో కూడా నేను మొక్కలు వేస్తాను. కొంచెం మట్టి వేసేసి, హోల్ ఉంది కదా, మెంతికూర వేస్తాను, ఏమైనా వేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. ఇక్కడ బచ్చల కూర పోస్తున్నాను కొద్దిగా, ఇది వైట్ బచ్చలి. ఇక్కడ వంగ మొక్కలు పెట్టాను, కొంచెం హైట్ అయినాయి. వర్షం పడినాకే మొక్కలు బాగా వచ్చినాయి. ఇదేదో పిచ్చి తోటకూర లాగేస్తున్నాను. బచ్చల కూర చాలా కటింగ్ వేసేసాను, కొమ్మలు చాలా వరకు తీసేసాను, గుబురుగా ఉన్నాయని. ఇదిగోండి కరివేపాకు మొక్క, ఇందులో పల్లి మొక్కలు పడినాయి, ఇప్పుడే వస్తున్నాయి, స్టార్ట్ అవుతున్నాయి. 1 మంత్ పడుతుంది కాయలు రెడీ అవ్వటానికి. చాలా పల్లీలు పెట్టాను, కొన్ని పల్లీలు మాత్రమే వచ్చేసినాయి మొక్కలు, కొన్ని పోయినాయి, బర్డ్స్ ఏవో తినేస్తూ ఉంటాయి. ఇదిగోండి లేతదంతా కోసేస్తున్నాను, ముదిరిపోతే టేస్ట్ ఉండట్లేదు.